ప్రత్యామ్నాయంగా మరో పవర్ సెంటర్ ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది అధిష్టానం. అందుకే అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి అంటే రాష్ట్రానికి కానివ్వండి ప్రభుత్వానికి కానివ్వండి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక మహిళని ఇన్ఛార్జిగా వేసి, డెఫినెట్గా ఇన్ఛార్జ్ అంటే అలానే ఉంటారు, కానీ ఆ ఇన్ఛార్జ్ ఇక్కడ పాదయాత్రకి సిద్ధమవడమే అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తోంది. రేవంత్ కి ప్రత్యామ్నాయంగా మరో పవర్ సెంటర్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక చర్చకు దారితీసింది. రేవంత్ కి పోటీగా మీనాక్షిని ప్రోత్సహిస్తోందా హైకమాండ్ అనేటువంటి ఒక అనుమానం, డౌట్ కూడా అందరిలో మొదలైంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల్లో మీనాక్షి నటరాజన్ పాదయాత్రలకు సిద్ధమవుతున్నారట. మీనాక్షి నటరాజన్ ఇంటికి పిలిపించుకొని రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తోంది. రేవంత్ సూచనతో పాదయాత్ర షెడ్యూల్లో మార్పు కూడా చేసుకున్నారట మీనాక్షి. ఈ నెల 31 నుంచి ఆగస్టు 4 వరకు కూడా మొదటి విడత పాదయాత్ర చేయబోతున్నారట మీనాక్షి నటరాజన్. రెండో విడత పాదయాత్ర కూడా ఉంటుంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్తూ ఉన్నారు. పార్టీ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడం తెలంగాణలో ఇదే మొదటిసారి. పార్టీలో రేవంత్ ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టడానికే మీనాక్షికి ఫుల్ పవర్స్ ఇచ్చిందా? ఇంకా డైరెక్ట్గా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారంటే దాదాపుగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినట్టే. గతంలో మనం చూస్తున్నాం, ఇన్ఛార్జిగా పనిచేసిన వారిలో దీపాదాస్ మున్షి కానివ్వండి, తర్వాత మాణిక్రావు ఠాకరే కానివ్వండి, మాణిక్ ఠాగూర్ కానివ్వండి, అంతకంటే ముందు రామ్నాథ్ కానివ్వండి, అంతకంటే ముందు ఏకంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దిగ్విజయ్ సింగ్ కానివ్వండి, వీళ్ళంతా ఇన్ఛార్జిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యోగంలో కొంతమంది ఇన్ఛార్జిగా ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత మరికొంతమంది ఇన్ఛార్జిగా మారిపోయారు. మాణిక్ ఠాకూర్ అత్యధికంగా సుదీర్ఘ కాలం పాటుగా ఇన్ఛార్జిగా పనిచేశారు ఆయన. ఆ తర్వాత మాణిక్రావు ఠాకరే ఇన్ఛార్జ్ అయ్యారు. ఆయన ఎన్నికల కంటే ముందే దాదాపు ఇక్కడ ఎన్నికలు అయిపోయాయి, వెంటనే ఆయన్ని తొలగించడం జరిగింది. దీపాదాస్ మున్షి వచ్చారు. అయితే దీపాదాస్ మున్షికి రేవంత్ రెడ్డికి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. దీపాదాస్ మున్షి ఏకంగా తన ప్రమేయం లేకుండానే కొంతమందిని పార్టీలో చేర్చుకుంటుంది, పదవుల పైన హామీలు ఇస్తోంది, కార్పొరేషన్ చైర్మన్ల పైన హామీలు ఇస్తుందని చెప్పేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది. ఏకంగా కొంతమందిని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆరోపించే విధంగా కూడా కొన్ని చర్చలు వచ్చాయి. కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కొంత లబ్ధి కూడా పొందారు, ఆవిడ ఆర్థికంగా లబ్ధి పొందారనేటువంటి ఒక చర్చ కూడా బీఆర్ఎస్ నేతలు కూడా తనపై ఆరోపణలు గుప్పించారు. సో ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ మళ్ళీ దీపాదాస్ మున్షి స్థానంలోకి వచ్చారు. అయితే దీపాదాస్ మున్షి కూడా ఇక్కడ గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారణం కూడా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కారణంగానే దీపాదాస్ మున్షికి గుడ్ బై చెప్పి ఆ స్థానంలో మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చారు. మీనాక్షి నటరాజన్ చాలా సింప్లిసిటీ. బేసిక్గా ఒక కార్పొరేటర్గా గెలిస్తేనే, అంతేందుకు ఒక సర్పంచ్గా గెలిస్తేనే మినిమం కారు, వారితో పాటు 4 వ్యక్తులు, రకరకాలుగా హంగామా ఉండేటువంటి ఈ జనరేషన్స్లో ఒక రాష్ట్రానికి జాతీయ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్, గతంలో ఎంపీగా కూడా పనిచేసినటువంటి మీనాక్షి నటరాజన్ తన ఢిల్లీ నుంచి రావాలన్నా ట్రైన్లోనే వస్తారు. ట్రైన్లోనే వస్తారు. చాలా సింపుల్గా ఒక్కతే వస్తూ ఉంటుంది. తను ఎప్పుడు చూసినా చాలా తన లైఫ్ స్టైలే చాలా సింపుల్గా ఉంటుంటుంది. సో అటువంటి గాంధీయ మార్గంలో వెళ్ళేటువంటి మీనాక్షి నటరాజన్ ఇక్కడికి వచ్చారు. రాహుల్ గాంధీ ఫుల్ రైట్స్ ఇచ్చారు. ఒక రకంగా రాహుల్ గాంధీ వాయిస్ గానే తెలంగాణ రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్ ఉన్నారనేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్గాల చాలా పెద్ద ఎత్తున బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ వచ్చారు. 3 రకాలుగా వారిని విభజించింది మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కంటే ముందు వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు. మేమందరికి కూడా ఈ రకంగా ఈ ఆర్డర్లోనే ప్రాధాన్యత ఇస్తూ పదవులు ఇస్తామని చెప్పేటువంటి మాట తను చెప్పడంతో చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా ఒక దైవంగా కనిపించింది మీనాక్షి నటరాజన్. చాలా మంది కూడా తను కలవడం మొదలుపెట్టారు. నాయకులు కలిశారు, కార్యకర్తలు కలిశారు. చాలా పెద్ద ఎత్తున గాంధీ భవన్ని మీనాక్షి నటరాజన్కి కలవడం కోసం చాలా మంది వచ్చారు. జిల్లాల నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ డైరెక్ట్గా పాదయాత్ర చేయబోతున్నారట. పాదయాత్ర ఏకంగా రేవంత్ రెడ్డికి పవర్ సెంటర్ ఒక దగ్గరే కాదు, పార్టీ రేవంత్ రెడ్డికి సంబంధించిందే కాకుండా జాతీయ కాంగ్రెస్ విధానాల్ని అమలు చేయడం కోసమే మీనాక్షి నటరాజన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి పాదయాత్రలు సైతం చేయబోతున్నారట. నేను చెప్పినటువంటి ఇన్ఛార్జుల్లో ఏ ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రలు కానివ్వండి, కనీసం నియోజకవర్గంలోకి వెళ్ళి పర్యటించే దాఖలాలు కూడా లేవు. ఏదో నియోజకవర్గానికి వెళ్ళి కూడా. కానీ మీనాక్షి నటరాజన్ ఏకంగా తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్నారంటేనే రేవంత్ కి ప్రత్యామ్నాయంగా తెలంగాణ కాంగ్రెస్ ని పటిష్టం చేసి ఒకరి దగ్గరే పవర్ సెంటర్ ఉండకుండా, ఒకరి దగ్గరే ఒకరి సెంట్రిక్ గానే వ్యక్తి పూజే కాకుండా వ్యవస్థ పైన నమ్మకం కల్పించాలని ఒక ఆలోచన అధిష్టానం చేస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్తా నేను. ఎస్ మధు, మీనాక్షి నటరాజన్ ఏంటి, ఇక్కడ పాదయాత్రలు చేయడం ఏంటి? ఎంతో మంది ఇన్ఛార్జ్ వచ్చారు తెలంగాణకు ముందు, తెలంగాణకు తర్వాత.
ఏ ఒక్కరు కూడా కనీసం పాదయాత్రలు కాదు కదా, నియోజకవర్గాల్లో కనీసం పర్యటించిన దాఖలాలు లేవు. ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్ళి కార్యకర్తలను కలిసిన దాఖలాలు కూడా లేవు. వస్తే గాంధీ భవన్ రావాలి, ఇక్కడ పని ముగించుకొని మళ్ళీ వాళ్ళ రాష్ట్రానికో వాళ్ళు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీనాక్షి నటరాజన్కి ఈ రకంగా ఫుల్ రైట్స్ ఇవ్వడం వెనుక కారణాలేంటి? ఎగ్జాక్ట్లీ. సాధారణంగా ఏఐసిసి ఇన్ఛార్జీలు గాంధీ భవన్కే పరిమితం అవుతారు. సమావేశాలు సందర్భాలు ఉంటే అక్కడ స్పీచ్ ఇస్తారు, మాట్లాడి మళ్ళీ ఆ నివేదికను ఢిల్లీకి వరకు అందజేస్తారు. కానీ ఈసారి ఎంటైర్ డిఫరెంట్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతా ఉంది తెలంగాణలో. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత పిసిసి ప్రెసిడెంట్, డైరెక్ట్గా ముఖ్యమంత్రి. సో ఆయన సరాసరిగా ముఖ్యమంత్రి పీఠానికి గురిపెట్టారు. ముఖ్యమంత్రి అయిపోయారు. అయిపోయిన తర్వాత పార్టీని పూర్తిగా ఏకచక్రాధిపత్యంగా నడుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది తెలంగాణలో. సో ఈ అంశం పైన ఏఐసిసి కాస్త డిఫరెంట్ రూట్లో ఆలోచిస్తూ ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే పవర్ సెంటర్ ఒక్కరుగా కాకుండా ఇద్దరు ముగ్గురిని నాయకులను ఎట్లయితే ఎంకరేజ్ చేసేవారో, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే పీజేఆర్, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉంటే, విజయభాస్కర్ రెడ్డి ఉంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా ఎంకరేజ్ చేసేవారు ప్రత్యామ్నాయంగా, ఇప్పుడు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత అక్కడ డి శ్రీనివాస్, తర్వాత కొంతమందిని ఎట్లా ఎంకరేజ్ చేశారో, ప్రస్తుతం ఏకచక్రాధిపత్యంగా తెలంగాణలో పార్టీ సింగిల్ లైన్లో రేవంత్ రెడ్డి సూచనలతో ముందుకు వెళ్తూ ఉంది. అటు ప్రభుత్వం పార్టీ కాబట్టి దాన్ని అడ్డుకట్ట వేయడానికి ఏఐసిసి అధిష్టానం చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ టైం ఏఐసిసి ఇన్ఛార్జ్ జనహిత పేరిట తెలంగాణలో పాదయాత్ర చేపడతా ఉన్నారు. పరిగి నియోజకవర్గం నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్, ఖానాపూర్ నియోజకవర్గం వరకు మొత్తం షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు పాదయాత్ర జనహిత పేరిట. అసలు ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా యాత్రలో పాల్గొనరు. కేవలం మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే యాత్రలో పాల్గొంటారు. సో జనాలను రీచ్ అవుతూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. దీనికి ఒకటి చాలా క్లియర్గా, అంటే రేవంత్ రెడ్డి ఒక్కలే కాదు, పార్టీ మీ అంశాలను, మీ నిర్ణయాలను స్వాగతిస్తుంది, మీ బాధలను, మీ కష్టాలను వింటుంది అనేటువంటి చెప్పడంలో భాగంగానే జనహిత పేరిట మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయబోతా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారంటే ఒక రకంగా ఇక్కడ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నట్టుగానే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. చాలా అత్యంత సన్నిహితురాలు రాహుల్ గాంధీకి మీనాక్షి నటరాజన్, తర్వాత అత్యంత నమ్మకస్తురాలు. ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని నివేదిక రూపంలో ఏఐసిసికి అందజేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో దాంట్లో భాగంగానే ఆమెకు ఫుల్ రైట్స్ ఇచ్చారు. ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇక్కడ పార్టీకి సంబంధించిన అంశంలో ప్రతి అంశంలో ఆమె కలగజేసుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు ఇవ్వడం కాంచెలి, పార్టీలో పదవులు ఇవ్వడం కాంచెలి, ఎవరినైనా ఫ్యూచర్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాలన్నా బై ఎలక్షన్లో కానీ ఎక్కడైనా. సో అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే టికెట్ ఇవ్వాలి, వారికే పదవులు ఇవ్వాలి, వారికే నామినేటెడ్ ఇవ్వాలనేటువంటిది ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఇది పొసగట్లేదు మొదటి నుంచి కూడా. సో రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసినటువంటి కొన్ని పేర్లను కూడా ఆమె తిరస్కరిస్తున్నటువంటి సిచ్యువేషన్. కరాఖండిగా వారి పేరు ప్రస్తావన తెస్తే నేను రాజీనామా చేస్తాను అనేటువంటి స్టేట్మెంట్ ఆమె ఇంటర్నల్ గా సమావేశంలో వ్యక్తం చేశారు. కేవలం ఒక పాదయాత్ర అనేటువంటి టాపిక్ వరకే కన్ఫైన్డ్ గా మాట్లాడుకుంటే అది ఎవరు చేస్తున్నారని మనం డిఫైన్ చేద్దాం. డెఫినెట్ గా పబ్లిక్ నుంచి కూడా ఇన్వాల్వ్ చేద్దాం, పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. సో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడం పైన రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాల ఆలోచనతో అధిష్టానం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో మధు, పాదయాత్ర వరకు మనం కన్ఫైన్డ్ గా మాట్లాడుకుంటే పాదయాత్ర బేసిక్గా అధికార పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉంటాయి. గతంలో మనం చూసాం, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే వైఎస్ఆర్టీపీ పేరిట షర్మిల పాదయాత్ర చేసింది. సంకల్ప యాత్రల పేరిట అటు బండి సంజయ్ పాదయాత్రలు చేశాడు. సో రేవంత్ రెడ్డి పాదయాత్రలు చేశాడు, బట్టి విక్రమార్క పాదయాత్రలు చేశారు. ఒకానొక సందర్భంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉండగా ఆయన కూడా పాదయాత్రలు చేశారు. నియోజకవర్గాల స్థాయిలో ఎవరికి వారు పాదయాత్ర, భారత్ జోడో యాత్రకి సీక్వెల్గా పాదయాత్రలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఉదాహరణకి మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రలు చేస్తున్నారంటే బీసీ సెంటిమెంట్ రాబట్టొచ్చు, ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి పాదయాత్రలు చేస్తున్నాడు ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడం ఏంటి? అది అధికార పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ పాదయాత్ర. ఎలా చూడాలి దీన్ని? అధికార పార్టీ పాదయాత్ర చేయడం ఎలా భావించాలి? ఎగ్జాక్ట్లీ, కార్యకర్తలకి అందుబాటులో ఉండేటువంటి ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ పేరుంది. గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ల స్టైల్ డిఫరెంట్గా ఉంటే మీనాక్షి నటరాజన్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే దాంట్లో భాగంగానే ఏఐసిసి అధిష్టానం సూచన మేరకు ఆమె పాదయాత్ర చేస్తుందనేటువంటి చర్చ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతుంది. ఆమె చాలా సింప్లిసిటీగా ఉంటారు. ఢిల్లీ నుంచి ఒకవేళ హైదరాబాద్ వస్తే ట్రైన్లో వస్తారు, అక్కడ నుంచి ఆటో తీసుకుంటారు, నేరుగా గాంధీ భవన్ వస్తారు. ఇది ఆమె స్టైల్.
ఒక జేబులో ఆమె ఒక జుబ్బా వేసుకుంటారు, ఒక పైజామా లాంటిది ఒక పైన ఒక జుబ్బా లాంటిది వేసుకుంటారు. దాంట్లో ఒక జేబులో 2 సమోసాలు, మరొక జేబులో చిన్న వాటర్ బాటిల్ పెట్టుకొని ఆమె ట్రావెల్ చేస్తారు. సో లంచ్కి డిన్నర్కి కూడా పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు. ఆమె పోతూనే సమోసా తిని వాటర్ బాటిల్ తాగి ఆమె కేవలం కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండేటువంటి ఇన్ఛార్జ్గా పేరు తెచ్చుకున్నారు. సో ఆమె ఇప్పటికే ఫోన్ నెంబర్ అనౌన్స్మెంట్ చేశారు. ఫోన్ లేకపోతే మెసేజ్ డ్రాప్ చేయమంటున్నారు, దానికి రిప్లై ఇస్తారు. ఫోన్ చేస్తారు, వాళ్ళకి మిస్ కాల్ ఉంటే వారికి కాల్ చేస్తారు, వారి వినతులు తీసుకుంటారు. ఏ ఒక్కరు రిప్రజెంట్ ఇచ్చినా తీసుకుంటారు, దానికి రియాక్షన్ ఇస్తారు, తర్వాత కాల్ చేస్తారు, ఆ విషయం ఏంటి అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఇంత నిబద్ధతతో ముందుకు వెళ్తూ ఉంది. అందులో భాగంగా ఆమెకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఆమె చాలా దగ్గర వ్యక్తి రాహుల్ గాంధీకి, దాంతోపాటు చాలా నమ్మకస్తురాలు, పార్టీకి లాయల్టీగా ఉంటారు, సింప్లిసిటీ ఉంది. అందులో భాగంగా ఆమెను క్షేత్రస్థాయిలో పర్యటనకు జనహిత పేరిట జనాల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఏఐసిసి అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా చిన్న క్లాష్ ఇక్కడ ఉంది. ఎక్కడ ప్రారంభమైందంటే కొద్దిసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో వెళ్ళి కలిసి భేటీ అయ్యారు. సుదీర్ఘంగా భేటీ, దాదాపు 2 గంటలకు పైగా ఈ భేటీ కొనసాగింది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఆల్రెడీ ఈ నెల అంటే జూలై 31 నుంచి ప్రారంభిస్తే ఆగస్టు 6 తారీఖు వరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది ఆమె జనహిత పాదయాత్ర. కానీ ఇదే షెడ్యూల్ని కట్ చేసేలాగా రేవంత్ రెడ్డి వర్గం ప్లాన్ చేసింది. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల అంశం సంబంధించినటువంటి దాంట్లో 4, 5, 6, 7 షెడ్యూల్ ఫిక్స్ చేసింది. యాక్చువల్గా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర 6వ తారీఖు వరకు బిఫోర్ షెడ్యూల్, ముందు పెట్టుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం దాన్ని కట్ చేయడానికి, మార్చడానికే ఇంటికి పిలిచారు మీనాక్షి నటరాజన్ని, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని. సో పోయిన తర్వాత షెడ్యూల్లో మార్పు వచ్చింది. 31 ఈ నెల 31 నుంచి యథావిధిగా ప్రారంభమై 4వ తారీఖు వరకు, ఆగస్టు 4 వరకు ఆమె షెడ్యూల్ని కుదించారు, పాదయాత్ర జనహిత పాదయాత్రని. సో అక్కడి నుంచి ఓకే. కానీ సెకండ్ షెడ్యూల్ ప్రకటించారు మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకుల ముందు. సో ఆమె జనహిత పాదయాత్ర పార్ట్ 1 ఇప్పుడు ప్రారంభమై 31కి ప్రారంభమై 4కు ముగిస్తే మళ్ళీ తర్వాత షెడ్యూల్ జనహిత పాదయాత్ర 2 షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. ఎందుకంటే 5, 6, 7 వరకు ఢిల్లీలో షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది. బీసీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, నాయకులు అందరూ జిల్లాల వారిగా, జిల్లా అధ్యక్షులు, జిల్లా నుంచి 50 మందిని ఢిల్లీ తీసుకెళ్లి ప్రెజర్ చేయాలి. అక్కడ ప్రధానిని కలవాలి, పార్లమెంట్లో వాయిదా తీర్మానం పెట్టాలి, రాష్ట్రపతిని కలవాలి, తర్వాత అక్కడే జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలి. ఇది షెడ్యూల్, ముఖ్యమంత్రి షెడ్యూల్. అంతకంటే ముందే ఇక్కడ మీనాక్షి నటరాజన్ షెడ్యూల్ ప్రకటన కావడంతో, క్లాష్ కావడంతో ఆమెను షెడ్యూల్ రీచేంజ్ కోసం ఇంటికి పిలిచారు, మాట్లాడారు. షెడ్యూల్ ఓకే అయింది, ఆమె కుదించుకున్నారు షెడ్యూల్. ఆమెని 6 తారీఖు వరకు ఉన్న షెడ్యూల్ ఆమె 4 తారీఖు వరకు కుదించుకున్నారు. తర్వాత ఆమె 2వ విడత పాదయాత్ర జరిగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి సింగిల్ పవర్ సెంటర్ ఉండొద్దు, రాష్ట్రంలో ఇంకొక పవర్ సెంటర్ ఉండాలి, ఏఐసిసికి ఏం జరుగుతుందో తెలవాలనే ఉద్దేశంతో అత్యంత నమ్మకస్తురాలు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఆమెకు బాధ్యతలు అప్పచెప్పారు. ఆమె జనహిత పేరిట పెద్ద ఎత్తున పాదయాత్ర చేయబోతా ఉన్నారు. గతంలో మనం చూసాం దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఏఐసిసి లెవెల్లో తను వచ్చినప్పుడు తనని కాదని చెప్పి ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎవరిని పడితే వారిని జాయిన్ చేసుకుంటున్నారు, వారికి హామీలు కూడా ఇస్తున్నారనేటువంటి ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్లో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనేది చాలా బలంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా మాట్లాడుకుని ఇప్పుడు కూడా చాలా బలంగా అదే వాదన కొనసాగుతోంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా తనని కాదని ప్రత్యేక పవర్ సెంటర్గా అధిష్టానం కొంత డిక్లరేషన్ ఇచ్చినట్టుగానే భావిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి తీరెలా ఉండబోతోంది అంటే, రేవంత్ బేసిక్గా అధికారం ఉన్నటువంటి చోట ముఖ్యమంత్రులే ప్రామినెంట్, వాళ్ళు ఏం చెప్తే వారి అడుగుజాడల్లో పార్టీని కానివ్వండి, పార్టీకి వచ్చేటువంటి ఇన్ఛార్జ్ కూడా అవలంబించాలి. కానీ మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారనుకోవాలి. అధిష్టానం రేవంత్ని ఒక పవర్ సెంటర్గా చూపించకుండా డివైడ్ అండ్ డైవర్సిఫై లాగా ఇప్పుడు అటువంటి ఒక ఆలోచన చేస్తాం. అటువంటి ఒక ఆలోచనలో మీనాక్షి నటరాజన్కి ఫుల్ పవర్ ఇచ్చారా, ఎలా భావించాలి? ఎగ్జాక్ట్లీ, అంటే పార్టీ హైజా కాకుండా తీసుకున్న నిర్ణయంగా పార్టీలో చర్చ కొనసాగుతుంది. గతంలో ఇందాక చెప్పినట్టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తూనే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, పిసిసి చీఫ్ అయ్యారు, తర్వాత డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు. సో దాదాపు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన క్యాడర్లో నానుతుంది. కొద్దిగా పాతుకుపోయేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నా, సీనియర్ క్యాడర్ ఉన్నా. సో దాన్ని ఓవర్కమ్ చేస్తారు, దాన్ని తప్పించి లేదు ఏఐసిసి అధిష్టానంకే ఫైనల్, రేవంత్ రెడ్డి ఒక్కళ్ళే కాదు అనేటువంటిది చెప్పే ప్రయత్నమే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ద్వారా, జనహిత
పాదయాత్ర ద్వారా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 100% ఏఐసిసి అధిష్టానమే ఈ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వెనకాల ఉంది అనేటువంటిది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి వార్త. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ తెరపైకి తెచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మిమ్మల్ని కూడా అడగడం జరిగింది, సీఎం పదవి నుంచి రేవంత్ ని తప్పించడం కోసమే తప్పిస్తారని భావిస్తున్నారా, సీఎం రేవంత్ ని పదవి నుంచి తప్పిస్తారని భావిస్తున్నారా అంటే 70% మంది అవును అని చెప్పి ఎస్ అని కామెంట్ చేశారు, పోల్లో పార్టిసిపేట్ చేశారు. సీఎంని తప్పించడం కోసమే ప్రయత్నం చేస్తున్నారా అంటే 70% మంది అవును అని అంటున్నారు. మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ అటువంటి పరిస్థితి ఉందా? ఆయనకు ప్రత్యామ్నాయంగా ఇంకొకరు ముఖ్యమంత్రి స్థాయిలో పోటీ పడుతున్నారు, ఆ స్థాయిలో ఉన్నారా ఎవరైనా కనీసం అనేటువంటి చర్చ మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. మనం కూడా కొంత ఆలోచించాల్సిందే. ఏదేమైనా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర రేవంత్ రెడ్డికి ఒంటరిగా పవర్ సెంటర్ కాకుండా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే అధిష్టానం చేసినట్టు తెలుస్తోంది. మొన్న ఈ మధ్య కొన్ని చర్చలు కూడా జరిగాయి. ఆఫ్ ద రికార్డులో చాలా మంది కూడా మాట్లాడుకొస్తూ కూడా తెలంగాణ కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి తన సొంత ఎజెండాతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఏఐసిసి అవలంబించే తీరికను అంతటి ఒక ఇంప్లిమెంటేషన్స్ లేవు అనేటువంటి కొంతమంది మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు దానికి బలం చేకూరుస్తూనే మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి ఒంటరిగా పార్టీ నడపడం కాదు, ఆయన ఓన్ ఎజెండా కాదు, పార్టీకి అంటూ ఒక లైన్ ఉందని చెప్పి కార్యకర్తల్లో ఉన్నటువంటి ఆ సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా తను స్వయంగా వెళ్ళి జరిగేటువంటి విషయాలపైన కూడా కొంత అవగాహన కల్పించుకోవాలని చెప్పి పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో 31 నుంచి ఆగస్టు 4 వరకు కూడా జనహిత పేరిట తన పాదయాత్ర చేస్తారట. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన అంశంలో అధికార పార్టీ పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పనితీరుకి మీరెన్ని మార్కులు ఇస్తారు అవుట్ ఆఫ్ 100 కామెంట్ చేయండి.